హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టని ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకర్ని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గరికి ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, ఇందులో ఒక పెట్టె సీసా విషం ఉంది, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తిమీద పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్ళతో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోని మీ మూత తీయడు, ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటా తెలివైన వాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన గుమగుమలాడుతూ ఉంది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరి మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గ మధ్యలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరి. అతడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకు వచ్చిన నౌకరు చట్టుకొని లేచి, తప్పైపోయిందోరా, బుట్టలో పెట్ట ఎగిరిపోతుందేమో అని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయిందయ్యా, మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలను విషయం తాగేశానయ్యా, అయినా చావలేదు ఎందుకునో అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకి తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతున్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. ఫ్రెండ్స్, మా కథ మీకు నచ్చిందా అండి? నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.